నమస్కారం, సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో గుండె పెరిగితే పెనుభారం, మంచి నిద్రతో వయసు తగ్గొచ్చా, ఎండల్లో ప్రయాణాల అయితే జాగ్రత్త, విటమిన్ల లోపాలతో చర్మానికి చిక్కులు, ఇంకా హెల్త్ టిప్. గుప్పెడంత ఉండే మన గుండె సజావుగా ఉంటే ఏ ఇబ్బందులు ఉండవు. అయితే కారణాలేవైనా కావచ్చు, కానీ కొంతమందిలో గుండె పరిమాణం అనూహ్యంగా పెరుగుతూ వస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు గుండె కండరం క్రమంగా బలహీనపడుతూ వస్తుంది. దీంతో శరీరం అంతటికీ రక్తాన్ని సరఫరా చేసేందుకు గుండె ఎక్కువగా శ్రమించాల్సి వస్తుంది. ఈ పరిణామం చివరికి గుండె వైఫల్యానికి దారితీస్తుందని చెబుతారు డాక్టర్లు. వైద్య పరిభాషలో హార్ట్ ఎన్లార్జ్మెంట్ లేదా కార్డియోమయోపతిగా పిలిచే ఈ సమస్యకు కారణాలు, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మామూలుగా మన గుండె గుప్పెడంత పరిమాణంలో ఉంటుంది. అలా ఉండాలి కూడా. పరిమాణం నుంచి స్వరూపం వరకు అంతా ఖచ్చితంగా కొలతల ప్రకారం ఉండాల్సిన పరిమాణంలో ఉన్నప్పుడే మన గుండె నుంచి జీవ ఇంధనమైన రక్తం శరీరంలోని అణువణువుకు చక్కగా సరఫరా అవుతుంది. ఈ వ్యవస్థలో ఎక్కడ ఏ చిన్న లోపం తలెత్తినా ఆ భారం చివరికి మన గుండె మీదే పడుతుంది. ఆ అదనపు భారాన్ని మోయలేక, మొండిగా బండి లాగలేక, బిగువు కోల్పోయి చివరికి మన గుండె క్రమేపీ పెద్దగా మారిపోతుంది. ఇవాళ మనలో చాలామందికి వయసుతో పాటు గుండె పెరగటం అనేది ఒక పెద్ద సమస్యగా మారుతోంది. గుండె పరిమాణం ఉండాల్సిన దానికన్నా ఎక్కువైనప్పుడు రక్త సరఫరా సామర్థ్యం సన్నగిల్లిపోవటంతో పాటు గుండె వైఫల్యం వంటి ప్రాణాంతక ముప్పు ఎదురవుతోంది. గుండె కండరం సరిగా పనిచేయనప్పుడు దాన్ని కార్డియోమయోపతి అంటారు. సో ఇందులో వివిధ రకాలు ఉన్నాయి. ఇందులో ఒక రకమైన కార్డియోమయోపతిని డైలేటెడ్ కార్డియోమయోపతి అంటామండి. డైలేటెడ్ కార్డియోమయోపతి అంటే గుండె కండరం బాగా బలహీన పడిపోయి గుండె ఎన్లార్జ్ అయ్యి గుండె సామర్థ్యం తగ్గిపోవటాన్ని డైలేటెడ్ కార్డియోమయోపతి అంటామండి. సిమిలర్లీ హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి అని ఇంకొక రకం ఉందండి. ఈ హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతిలో ఏమవుతుందంటే గుండె కండరం మందం బాగా పెరిగిపోతుంది అనమాట. సో ఈ గుండె కండరం మందం బాగా పెరిగిపోవటం వలన మనకి హార్ట్ రిలాక్స్ అవ్వటం అనేది తక్కువ ఉంటుంది. సో నార్మల్గా ఏంటంటే హార్ట్ రిలాక్స్ అయినప్పుడు హార్ట్లో బ్లడ్ ఫిల్ అవుతుంది, అప్పుడు హార్ట్ పంప్ చేస్తుంది అనమాట. సో ఈ హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతిలో పంపింగ్ ఎఫిషియన్సీ నార్మల్గానే ఉండొచ్చు, కాకపోతే హార్ట్ రిలాక్స్ అవ్వటం తగ్గటం వల్ల హార్ట్ లోపల బాగా ప్రెషర్స్ ఎక్కువ ఉండి గుండె సరిపడినంత బ్లడ్ ఒకసారి పంప్ చేయలేకపోవటం కానీ, లేదా ఊపిరితిత్తులో నీరు రావటం, ఆయాసం రావటం లాంటివి కూడా కొంతమందిలో జరిగే అవకాశం ఉంటుంది. మూడో రకమైన కార్డియోమయోపతి ఏంటంటే రెస్ట్రిక్టివ్ కార్డియోమయోపతి అంటామండి. రెస్ట్రిక్టివ్ కార్డియోమయోపతి అంటే గుండె మందం నార్మల్గానే ఉండొచ్చు లేదా కొద్దిగా పెరగచ్చు, కానీ అది బాగా గట్టిపడిపోయి ఉంటుంది అన్నమాట. హార్ట్ స్టిఫ్గా ఉంటుంది. సో ఇలాగా హార్ట్కు సంబంధించి హార్ట్ మజిల్లో ఉండే సమస్యల్ని కార్డియోమయోపతీస్ అని అంటారు. వీటిలో మోస్ట్ కామన్ వెరైటీని డైలేటెడ్ కార్డియోమయోపతి అని అంటామండి. సో ఇలాగ రావటానికి అనేక కారణాలు ఉన్నాయండి. అంటే ఉదాహరణకి డైలేటెడ్ కార్డియోమయోపతి తీసుకుందాం. డైలేటెడ్ కార్డియోమయోపతి అంటే హార్ట్ బలహీన పడిపోయి దాని ద్వారా ఎన్లార్జ్ అవటం అనమాట. దీనిలో ఎక్కువ మందికి, కొద్ది మందులు ఏంటంటే గుండె రక్త సరఫరాలో ఏదైనా పూడికలు ఉండి ఆ పూడికల వలన గుండెకి రక్త సరఫరా సరిగ్గా జరగక, లేదా ప్రీవియస్ హార్ట్ అటాక్స్ రావటం వలన హార్ట్కి డ్యామేజ్ జరిగి హార్ట్ బలహీన పడటం, అది ఒక కారణం అనండి. కానీ ఎక్కువ మందిలో ఇలాగ గుండె రక్త సరఫరాలో సమస్య లేకపోయినా కూడా కొద్ది మందిలో ఈ విధంగా జరగవచ్చు. అది కొంతమందికి జన్యుపరంగా, జెనెటిక్గా, వంశపారంపర్యంగా ఇలా గుండె బలహీన పడటం అనేది జరగవచ్చు. కొద్దిమందికి అంటే మనకి మోస్ట్ కామన్ కాజ్ ఏంటంటే డయాబెటీస్ అండి. షుగర్ ఉన్న వాళ్ళలో షుగర్ వలన హార్ట్ బలహీన పడిపోయి ఎన్లార్జ్ అవ్వటం అనేది కూడా జరగవచ్చు. గుండె పరిమాణం పెరగటం అంటే గుండె లోపల గదుల వైశాల్యం పెరగటం లేదా గుండె కండరం మొత్తంగా పెరగటమని చెప్పుకోవచ్చు. ఇవాళ ఎక్కువ మందిలో గుండె గదుల వైశాల్యం, అది గుండెలో ఎడమవైపు కర్ణిక, జఠరికలు పెరగటం అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే గుండె కండరం దళసరిగా మారినప్పుడు కూడా గుండె పరిమాణం పెరుగుతుంది. గుండెపోటు తర్వాత చికిత్స ఆలస్యం అవుతున్న కొద్దీ గుండె కండరానికి సరఫరా తగ్గిపోతూ క్రమంగా చచ్చుబడిపోతూ ఉంటుంది. చికిత్స తర్వాత కూడా జరిగిన నష్టాన్ని భర్తీ చేసుకునేందుకు గుండె రకరకాల ప్రయత్నాలు చేస్తుంది. ఈ ప్రయత్నంలో భాగంగానే గుండెలో ఎడమవైపు గదుల వైశాల్యం కూడా పెరుగుతూ ఉంటుంది. ఇక చాలా కాలంగా హై బీపీతో బాధపడుతున్నప్పుడు, రక్తనాళాల జబ్బులు ఉన్నప్పుడు కూడా గుండె పెరిగే అవకాశం ఉంటుంది.
ఊపిరితిత్తుల్లో సమస్యలు ఉన్నప్పుడు, ఆస్తమా, ఎంఫసీమా లాంటి దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతున్నప్పుడు గుండెలో కుడివైపు గదులు పెరుగుతూ ఉంటాయి. హై బీపీతో పాటు జన్యుపరమైన తేడాలు ఉన్నప్పుడు, గుండెలో కవాటాలు సరిగా పనిచేయనప్పుడు, కఠినమైన శారీరక శ్రమ చేసే అలవాటు ఉన్నప్పుడు గుండె కండరం మందంగా, దళసరిగా మారుతూ ఉంటుంది. డైలేటెడ్ కార్డియోమైపతి ఆర్ రెస్ట్రిక్టివ్ కార్డియోమైపతి ఉన్న వారిలో ఏంటంటే మనకి నడిచినప్పుడు ఆయాసం రావటం, బాగా నీరసంగా అనిపించటం, కాళ్ళ వాపులు రావటం, ఒక్కొక్కసారి కళ్ళు తిరిగినట్లు అనిపించటం, బాగా దడగా అనిపించటం, ఇట్లాంటి లక్షణాలు ఎక్కువ కనిపిస్తుంటాయి. ఇది ఎందుకంటే హార్ట్ సరిపడినంత పంపింగ్ చేయలేనప్పుడు శరీర అవసరాలకి సరిపడా మన కండరాలకి వాటికి కూడా రక్త సరఫరా తగ్గుతుంది. సో దాంతో కొద్దిగా పని చేసుకున్నా కానీ మనం బాగా నీరసపడిపోవటం అనేది జరగవచ్చు. అదేవిధంగా హార్ట్లో ప్రెషర్స్ ఎక్కువ ఉండటం వల్ల ఊపిరితిత్తుల్లో కూడా కొంచెం నీరు రావటం, దానివల్ల ఆయాసం రావటం అనేది జరుగుతుంటుంది. వీళ్ళలో కొంతమందికి బీపీ కొంచెం డౌన్ అవటం వల్ల కళ్ళు తిరిగినట్లు అలా ఉండొచ్చు. అదేవిధంగా గుండె వేగంగా కొట్టుకోవటం, అపక్రమంగా కొట్టుకోవటం వలన హార్ట్లో పాల్పిటేషన్స్ అంటాం, దడగా అనిపించడం అనేది జరగవచ్చు. సో ఇట్లాంటి లక్షణాలు కనిపించినప్పుడు ఈ కార్డియోమైపతికి సంబంధించిన సమస్య ఉండే అవకాశం ఉందన్నమాట. అంటే ఇతర కారణాల వల్ల కూడా ఇలా రావచ్చు, కానీ కార్డియోమైపతిలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. అదే హైపర్ట్రోఫిక్ కార్డియోమైపతి తీసుకుంటే ఎక్కువ మందిలో ఏంటంటే నడిచినప్పుడు ఆయాసం రావటం, లేదా కళ్ళు తిరిగినట్లు అనిపించటం, లేదా కొద్దిమందికి చెస్ట్లో డిస్కంఫర్ట్ రావటం, అంటే ఛాతీలో కొంచెం భారంగా రావటం అనిపించడం అనేది కొద్దిమందిలో జరుగుతూ ఉండొచ్చు అనమాట. సో ఈ లక్షణాలు కనిపించినప్పుడు మనం జనరల్గా ఫర్దర్గా టెస్ట్ చేసి ఏముంది, ఎందువలన వచ్చింది అనేది చూడటం జరుగుతూ ఉంటుంది. గుండె పరిమాణం పెరిగినప్పుడు గుండె నుంచి రక్త సరఫరా తగ్గిపోవడంతో మన శరీరంలోని కణాలకు తగినంత ప్రాణవాయువు అందక ఆయాసం అనేది ఒక ప్రధానమైన సమస్యగా మారుతుంది. ఎప్పుడూ నీరసంగా ఉంటుంది. వీటికి తోడు కాళ్లవాపులు కూడా పెద్ద సమస్యగా మారుతూ ఉంటుంది. గుండె కొట్టుకునే వేగం కూడా మారిపోతుంది. చివరికి పరిస్థితి పూర్తి స్థాయిలో గుండె వైఫల్యానికి దారితీస్తూ ఉంటుంది. గుండె వైఫల్యాన్ని ఖచ్చితంగా నిర్ధారించుకునేందుకు డాక్టర్లు ఎక్స్రే, సిటీ స్కాన్, ఈసీజీ, ఎకో కార్డియోగ్రామ్ పరీక్షల సాయం తీసుకుంటారు. గుండె పెరిగిందని ఖచ్చితంగా నిర్ధారణ అయ్యాక అందుకు కారణాన్ని బట్టి చికిత్స మొదలు పెడతారు. హై బీపీ మూలంగా గుండె పరిమాణం పెరిగినప్పుడు బీపీని అదుపులో ఉంచడానికి మందులు వాడటం ద్వారా గుండె పరిమాణాన్ని తగ్గించుకోవచ్చు. గుండెపోటు కారణంగా గుండె పెరిగినప్పుడు ఏసీఈ ఇన్హిబిటార్స్, బీటా బ్లాకర్స్ మందుల్ని జీవితాంతం వాడాల్సి ఉంటుంది. కవాటాల్లో లోపాల మూలంగా గుండె పెరిగినప్పుడు కవాటాల్ని మరమ్మతు చేయటం, అవసరమైతే కృత్రిమ కవాటాన్ని అమర్చాల్సి ఉంటుంది. గుండె కండరంలో విద్యుత్తు ప్రసారం అస్తవ్యస్తమై గుండె కొట్టుకోవటంలో తేడాలు వస్తే పేస్ మేకర్ పరికరాన్ని అమర్చాల్సి ఉంటుంది. సో కార్డియోమైపతి ఉన్నప్పుడు సాధారణంగా చేసే పరీక్షలు ఏంటంటే ఒకటి ఈసీజీ, ఎక్స్రే, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎకో కార్డియోగ్రామ్ అండి. సో ఎకో అంటే మన హార్ట్కు చేసే అల్ట్రాసౌండ్ టెస్ట్. సో అందులో మన గుండె కండరం సామర్థ్యం ఎలా ఉంది, మందం ఎలా ఉంది, చూడటానికి ఎలా ఉంది, లోపల వాల్వ్స్ ఎలా ఉన్నాయి, ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి ఎకో కార్డియోగ్రామ్లో తెలుస్తుంది. సో ఎకో కార్డియోగ్రామ్లో కార్డియోమైపతి ఉన్నది అని అనుకున్నప్పుడు ఎక్కువ మందిలో హార్ట్కి ఎంఆర్ఐ టెస్ట్ చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. అంటే కొంచెం మోర్ క్లారిటీ రావడం కోసం ఎక్కువ మందిలో ఎంఆర్ఐ, కార్డియాక్ ఎంఆర్ఐ అంటాం, కార్డియాక్ ఎంఆర్ఐ చేయడం కూడా జరుగుతుంది. సో ఈ పరీక్షల ద్వారా మనకి ఏ రకమైన కార్డియోమైపతి ఉంది, ఎంత సివియర్గా ఉన్నది అనేది తెలియటం జరుగుతుంది. సో అన్ని రకాల కార్డియోమైపతిలకి కూడా ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ మెడికల్ మేనేజ్మెంట్ అంటే మందులు అనేవి తప్పనిసరిగా లాంగ్ టర్మ్ అనేది వాడాల్సిన అవసరం ఉంది. సో ఈ మందులు వాడుకుంటూ ఇంకా ఎడిషనల్గా కొద్ది మందిలో కొన్ని ఎక్స్ట్రా ట్రీట్మెంట్ ఆప్షన్స్ కూడా ఆలోచించాల్సి వస్తుంది. అంటే ఉదాహరణకి ఇంతకుముందు చెప్పినట్లు డైలేటెడ్ కార్డియోమైపతి ఉన్న వారిలో కొద్ది మందిలో పేస్ మేకర్లని అమర్చడానికి అవసరం పడవచ్చు. అదేవిధంగా హైపర్ట్రోఫిక్ కార్డియోమైపతి ఉన్న వారిలో కొంతమంది ఆ గుండె కండరం మందం తగ్గించడానికి అబ్లేషన్ అంటాం, అంటే ఆల్కహాల్ అబ్లేషన్ కానీ, లేదా ఒక్కోసారి సర్జికల్ మయోమెక్టమీ అంటాం, అంటే ఓపెన్ చేసి సర్జరీ ద్వారా ఆ ఎక్స్ట్రా మజిల్ గుండె కండరం ఏదైతే ఉందో అది తీసేయటం కానీ కొద్ది మందిలో చేయాల్సిన అవసరం జరుగుతుంటుంది. కొద్ది మందికి అసిస్ట్ డివైజెస్ అంటాం, అంటే హార్ట్ పంపింగ్ని సపోర్ట్ చేసుకోవడానికి
అసిస్ట్ డివైసెస్ అనేవి వాడటం జరుగుతూ ఉంటుంది. అండ్ ఇవన్నీ చేసినా కూడా ఇంకా పర్సిస్టెంట్గా హార్ట్ ఫెయిల్యూర్లోనే ఉంటే దెన్ లాస్ట్ ఆప్షన్ కింద హార్ట్ ట్రాన్స్ప్లాంట్, కార్డియాక్ ట్రాన్స్ప్లాంట్ అనేది ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. మన గుండె పరిమాణం ఉండాల్సిన దానికన్నా ఎక్కువగా ఉందని తెలిసినప్పుడు ఒకవైపు మందులు వాడుతూ చికిత్స తీసుకుంటూనే మరోవైపు గుండెపై భారం తగ్గేలా జీవనశైలిని మలచుకోవాలి. ముఖ్యంగా శక్తికి మించి, సామర్థ్యానికి మించి పనులు చేయటం మానుకోవాలి. డాక్టర్ సలహాలు, సూచనల మేరకు మాత్రమే వ్యాయామాలు చేయాలి. హైబీపీకి మందులు వాడుతుంటే వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ మానకూడదు. హైబీపీ ఉన్నా లేకపోయినా ఉప్పు వాడకాన్ని బాగా తగ్గించాలి. మద్యపానానికి దూరంగా ఉండాలి. మానసిక ఒత్తిళ్లు, ఆందోళనల్ని తగ్గించుకొని ప్రశాంతమైన జీవనం గడిపేందుకు ప్రయత్నించాలి. ఈ జాగ్రత్తలు శేష జీవితాన్ని హాయిగా గడిపేలా చేస్తాయి. హెల్త్ న్యూస్ మీకోసం. మంచి నిద్రతో వయసు తగ్గొచ్చా? ఈ ప్రశ్నకు అవుననే సమాధానం చెబుతున్నారు పరిశోధకులు. మన అసలు వయసు కంటే మనకి వాస్తవంగా భావించే వయసు వేరు అన్నది మనందరికీ తెలిసిన విషయమే. దీన్నే సబ్జెక్టివ్ ఏజ్ అంటారు. నిత్యం ఉత్సాహంగా ఉండేవాళ్లు 55 ఏళ్లలో ఉన్నా 45లో ఉన్నట్టే భావిస్తారు. ఆ మాట బయటకు చెప్పకున్నా సరే, అదే ఎల్లప్పుడూ డీలాగా ఉండేవారు 35 ఏళ్లలోనూ తమకి తాము 40 ఏళ్ల వయసులో ఉన్నట్లు భావిస్తారు. ఈ తేడా ఎందుకొస్తుంది? ఈ భావనకి నిద్రకి ఏదైనా సంబంధం ఉందా అన్న సందేహంతో పరిశోధకులు ఇటీవల ఒక పరిశోధన చేపట్టారు. స్వీడన్లోని కెరోలిన్స్కా యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు 186 మందిపై ఒక అధ్యయనం నిర్వహించారు. వాళ్ళని 2 వారాల పాటు రోజుకి 9 గంటలు చొప్పున నిద్రపోమన్నారు. 2 వారాల అనంతరం ఓ 2 రోజుల పాటు 4 గంటలే నిద్రపోనిచ్చారు. ఈ 2 సందర్భాల్లోనూ వాళ్ల ఉత్సాహాన్ని, చురుకుదనాన్ని, తద్వారా వాళ్ల సబ్జెక్టివ్ ఏజ్ని అంచనా వేశారు. మొదటి 2 వారాలు కంటి నిండా నిద్రపోయినప్పుడు ప్రతిరోజు తమ వయసు 0.23 ఏళ్లు, అంటే దాదాపు 2.5 నెలలు తగ్గుతున్నట్లు భావించారట. అదే నిద్ర తగ్గినప్పుడు వయసు 4.5 ఏళ్లు పెరిగిన భావనకు గురయ్యారని అధ్యయనంలో తేలింది. దీన్ని బట్టి నిద్రకి, సబ్జెక్టివ్ ఏజ్కి చాలా దగ్గర సంబంధం ఉందని రూఢి అయ్యిందని అంటున్నారు పరిశోధకులు. ఈ నేపథ్యంలో కంటి నిండా చక్కగా నిద్రపోవటం, అలా నిద్ర పట్టేలా చూసుకోవటం చాలా అవసరమని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. వేసవికాలం సెలవుల సీజన్ కావడంతో మనలో చాలా మంది తరచుగా పిక్నిక్లకు, విహారయాత్రలకు వెళ్తూ ఉంటారు. దూర ప్రయాణాలు కూడా చేస్తూ ఉంటారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో బయట మండిపోయే ఎండలకు తోడుగా కొత్త ప్రాంతాల్లోని కొత్త వాతావరణం కారణంగా డీహైడ్రేషన్, వడదెబ్బ, వాంతులు, విరోచనాల వంటి సమస్యలు పలకరిస్తూ ఉంటాయి. ముఖ్యంగా కలుషిత నీటి మూలంగా సమస్యల తాకిడి పెరుగుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో తీవ్రమైన ఎండల మూలంగా డస్సిపోకుండా ఉండేందుకు డీహైడ్రేషన్, వడదెబ్బ వంటి సమస్యలను నివారించుకునేందుకు వేసవి ప్రయాణాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. వేసవిలో బయట ఎంత ఎండలు మండిపోతున్నా సరే, సెలవుల సీజన్ కావడంతో పిల్లల కోసం, పిక్నిక్ల కోసం అడపాదడపా ఇంటి నుంచి కాలు బయటపెట్టక తప్పదు, తరచూ ప్రయాణాలు చేయక తప్పదు. ఇలాంటప్పుడు ఎండల బారిన పడి డీహైడ్రేషన్, వడదెబ్బ, విరేచనాల వంటి సమస్యల తాకిడికి గురవుతుంటారు మనలో చాలామంది. అయితే ప్రయాణాల్లో కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వేసవి ఇక్కట్లను మనం చాలా వరకు అధిగమించవచ్చు. ముఖ్యంగా ప్రయాణాలు చేయవలసి వచ్చినప్పుడు వాతావరణం కాస్తంత చల్లగా ఉండే ఉదయపు వేళల్లో కానీ లేదా సాయంత్రం వేళల్లో కానీ బయలుదేరడం మంచిది. ప్రయాణానికి బయలుదేరే ముందు బాగా నీళ్లు తాగడం మంచిది. తప్పనిసరిగా నీళ్ల బాటిల్ని వెంట ఉంచుకోవాలి. దాహం వేసినా వేయకున్నా తరచూ కొద్ది కొద్దిగా నీళ్లు తాగుతుండాలి. పిల్లలకు, వృద్ధులకు ఈ జాగ్రత్తలు మరీ అవసరం. వేసవిలో చల్లగా ఉంటాయి కదా అని పదే పదే కూల్ డ్రింకులను తాగడం మంచిది కాదు. అలాగే ఐస్ క్రీముల్ని కూడా ఎక్కువగా తినకూడదు. వీటికి బదులుగా నీటి శాతం ఎక్కువగా ఉండే పుచ్చకాయ, కర్బూజా, బొప్పాయి వంటి పళ్లు తరచుగా తింటూ ఉండాలి. ప్రయాణాల్లో తప్పనిసరిగా గ్లూకోజ్ పౌడర్ని వెంట ఉంచుకోవాలి. నీరసంగా, అలసటగా అనిపించినప్పుడు కొద్దిగా గ్లూకోజ్ను చప్పరించడం వల్ల శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. తడిగా ఉన్న టవల్స్ని, నాప్కిన్స్ని వెంట తీసుకెళ్లాలి. తడి టవల్తో తుడుచుకోవటం వల్ల వేడి, ఉక్కపోతల నుంచి మంచి ఉపశమనంగా ఉంటుంది. ఇక ప్రయాణాల్లో ఉన్నప్పుడు మసాలాలతో కూడిన భోజనం కన్నా సాత్విక ఆహారాన్ని తీసుకోవడమే మేలు. ఈ జాగ్రత్తలు ప్రయాణాల్లో వేసవి ఇక్కట్లను చాలా వరకు నివారిస్తాయి. మన ఆరోగ్యం బాగుండాలంటే మనం తినే ఆహారంలో అన్ని రకాల పోషకాలు ఉండాలి. ముఖ్యంగా ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, ఫ్యాట్స్ వంటి స్థూల పోషకాలతో పాటు సూక్ష్మ పోషకాలైన విటమిన్లు, ఇతర ఖనిజ లవణాలు కూడా మన ఆహారంలో ఉండాలి.
అయితే ఇవాళ మనలో చాలా మందిలో విటమిన్ల కొరత కనిపిస్తోంది. ముఖ్యంగా విటమిన్ బి, విటమిన్ డి లోపాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఈ విటమిన్ల లోపాల మూలంగా మన శరీరానికి రక్షణ కవచమైన చర్మానికి సమస్యల తాకిడి పెరుగుతుందని చెబుతారు నిపుణులు. విటమిన్ల కొరతతో చర్మానికి ఎదురయ్యే చిక్కులు ఎలా ఉంటాయో, వాటిని అధిగమించేందుకు ఏం చేయాలో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. చర్మానికి విటమిన్ B12 ఎందుకు అవసరం? విటమిన్ B12 కోసం ఏం తినాలి? బి కాంప్లెక్స్ విటమిన్స్. యూజువల్లీ ఈ బి కాంప్లెక్స్ డెఫిషియన్సీ ప్యూర్ వెజిటేరియన్స్లో, లేదంటే డయాబెటిక్ మందులు వాడే వాళ్ళలో, లేదంటే ఈ యాంటాసిడ్స్ అంటే కడుపులో మంట అసిడిటీకి తగ్గే మందులు వాడే వాళ్ళల్లో, లేదంటే పడి గడుపున ఈ సిట్రస్ ఫ్రూట్స్, ఈ లెమన్ జ్యూస్ అవి తీసుకుంటూ ఉంటారు. వాళ్ళల్లో ఈ B12 డెఫిషియన్సీ కనబడుతూ ఉంటాయి. సో మనం కామన్గా చూసుకుంటే నీరసంగా ఉండటము, జాయింట్ పెయిన్స్ ఉండటము స్టార్ట్ అయ్యి స్కిన్ పైన ప్రజెంట్ అవుతాయి. మౌత్ చుట్టూ పొట్టు రాలటము, లిప్స్ క్రాక్ అవటము, ఈ లిప్స్ కార్నర్స్ క్రాక్ అవటము, మౌత్ అల్సర్స్, విపరీతమైన మౌత్ అల్సర్స్ తినడానికి కూడా ఇబ్బంది పడటం, కొంచెం ఎండలగానే చర్మం కాలిపోవటం, స్కిన్ హెయిర్ ఫాల్ అవటము, ఈ ప్యాచీ లాస్ అవటము, అంత హెయిర్ ఫ్రీజీ అవటము అనేవి మనం యూజువల్లీ చూసుకుంటే బి కాంప్లెక్స్ డెఫిషియన్సీ అని చెప్పొచ్చు. యూజువల్లీ ఈ బి కాంప్లెక్స్ అన్నీ యానిమల్ డిరైవ్డ్ అంటే పశువుల నుంచి వచ్చే వాటిల్లో అధికంగా ఉంటాయి. వీటిల్లో మిల్క్, ఎగ్, మీట్ గుడ్ సోర్స్ ఆఫ్ B12 అని చెప్పొచ్చు. వెజిటేరియన్స్ డైట్లో అంత ఎక్కువ ఉండవు, కానీ ఈ మొలకెత్తిన గింజల్లో, ఈ బీన్స్లో, ఈ డ్రై ఫ్రూట్స్లో, కాజులో ఇవి మనం ఈ B12 మనకు అందుబాటులో ఉంటాయి. చర్మ ఆరోగ్యానికి విటమిన్ ఏ ఎందుకు అవసరం? విటమిన్ ఏ కోసం ఏం తినాలి? విటమిన్ ఏ అనేది రెటినాయిడ్స్ అంటాం. ఇది యూజువల్లీ మనకి సీరమ్స్లో, ట్యాబ్లెట్స్లో కూడా ఉంటాయి డైట్తో పాటు. ఈ విటమిన్ ఏ డెఫిషియన్సీ స్టార్ట్ అయిన వాళ్ళల్లో హెయిర్ అంతా ఫ్రీజీగా అంటే డ్రై ఉండటము, స్కిన్ డ్రై ఉండి దురదలు రావటము, మోకాళ్ళు మోచేతుల మీద కురుపులు రావటము, నైట్ బ్లైండ్నెస్ రావటము, పింపుల్స్ అధికంగా రావటము, ఫేస్ అంతా ఆయిల్ అవటం అంటూ స్టార్ట్ అవుతుంటుంది. సో ఈ విటమిన్ ఏ డెఫిషియన్సీ ఉన్నప్పుడు క్యారెట్స్, క్యాబేజ్, ఎగ్, మిల్క్. ఎగ్ అనేది నేను కామన్గా చెప్తూనే ఉంటాం, ఎగ్ అనేది యూనివర్సల్ విటమిన్. దాంట్లో విటమిన్ సి కాకుండా మనకి యూనివర్సల్ కావాల్సిన విటమిన్స్ అన్నీ ఎగ్గులో ఉంటాయి. సో ఈ మిల్క్, ఆకుకూరగాయలు, డ్రై ఫ్రూట్స్లో ఈ విటమిన్ ఏ అధికంగా ఉంటాయి. సో ఇవి తీసుకున్నా సరిపోవట్లేదంటే దగ్గరున్న డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఈ క్యాప్సూల్స్ ఉంటాయి, అవి రెగ్యులర్గా తీసుకోవడం వల్ల విటమిన్ ఏ డెఫిషియన్సీ మనం అరికట్టవచ్చు. ఐరన్ లోపంతో చర్మానికి సమస్యలు పెరుగుతాయా? ఐరన్ కోసం ఏం తినాలి? ఐరన్ ఇది కూడా మనకి వెజిటేరియన్స్లో ఐరన్ డెఫిషియన్సీ చాలా ఎక్కువగా కనబడుతుంటాయి. ఈ ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు హెయిర్ మొత్తం ఆయిల్ ఉండి కుదులు ఫ్రీ కట్ ఉండడం, స్ప్లిట్ హెడ్స్ ఉండటము, హెయిర్ అంతా డ్రై ఉండటము, ఫేస్ అంతా పేల్ లుక్ ఉండి కొంచెం ఎండలలో బర్న్ అవటము, నెయిల్స్ అన్ని బ్రిటిల్ ఉండటం అంటే లైన్స్ కనబడతా బ్రిటిల్ ఉండటం, ఫేస్లో కలర్ లేకపోవటం అనేది ఐరన్ డెఫిషియన్సీలో కనబడుతుంటాయి. దాంతోపాటు లిప్స్ అంతా క్రాక్ అవటము అండ్ మౌత్ అల్సర్స్ అంటే ఈ టంగ్ మొత్తం అల్సర్స్ రావడం అనేది కూడా ఐరన్ డెఫిషియన్సీలో ఒక సింటమే అని చెప్పొచ్చు. సో ఈ ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు ఐరన్ డెఫిషియన్సీ ఎంత ఉందో చెక్ చేసుకొని మళ్ళీ ఐరన్ ఇంజెక్షన్స్ ఉంటాయి. ఈ ఐరన్ ఇంజెక్షన్స్ అంత సేఫ్ కాదు, కంపల్సరీ నర్సింగ్ హోమ్లో ఇంజెక్షన్స్ తీసుకొని ప్లస్ ఐరన్ సిరప్స్, క్యాప్సూల్స్ ఉంటాయి. వాటిల్లో మళ్ళీ కాన్స్టిపేషన్ వస్తుంటుంది, అంటే మలబద్ధకం వస్తుండే ఛాన్సెస్ ఉంటాయి. డైట్ ఇవన్నీ కాంబినేషన్స్ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి తీసుకోవడం వల్ల ఐరన్ డెఫిషియన్సీ ఫీల్ అయ్యి మళ్ళీ న్యూట్రిషన్ మెయింటైన్ చేసుకుంటా ఉంటే స్కిన్, హెయిర్, నెయిల్స్ బాగుంటాయి. జింక్ లోపంతో కనిపించే చర్మ సమస్యలు ఎలా ఉంటాయి? జింక్ కోసం ఏం తినాలి? జింక్ డెఫిషియన్సీ వల్ల ఏమవుతుందంటే ఒంట్లో రోగనిరోధక తగ్గిపోయి దెబ్బలు తగిలినా త్వరగా మానకుండా ఉండి కొంచెం ఎండలైనా స్కిన్ బర్న్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు మన కోవిడ్లో చాలామంది డాక్టర్లు మీకు ప్రతి ఒక్కళ్ళకి మనం జింక్ అడ్వైస్ చేసాం. అంటే జింక్ మనకి ఇమ్యూనిటీ, రోగనిరోధక శక్తి పెంచడానికి, స్కిన్ హెల్దీగా ఉండడానికి, ప్లస్ ఈ పింపుల్స్ ఎక్కువగా కాకుండా ఉండడానికి, మొటిమలు, హెయిర్ బాగుండడానికి జింక్ అనేది ఉపయోగపడుతుంటుంది. జింక్ మళ్ళీ మనకి డ్రై ఫ్రూట్స్లో, ఎగ్లో, బాగా తర్వాత రాగి మాల్ట్లో ఈ జింక్ అనేది అందుబాటులో ఉంటుంది. జింక్ రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మన ఇమ్యూనిటీ పెరిగి స్కిన్, హెయిర్, నెయిల్స్ బాగుంటుంది. దెబ్బలు తగిలిన త్వరగా మాని పింపుల్స్ రాకుండా హెయిర్ హెల్తీగా ఉండడానికి జింక్ చాలా ఉపయోగపడుతుంటుంది. విటమిన్ డి లోపంతో చర్మానికి సమస్యలు పెరుగుతాయా? విటమిన్ డి కోసం ఏం చేయాలి? ఈ విటమిన్ డి డెఫిషియన్సీ ఎలా ఉంటుంది? ఈ మామూలుగా మనకి జాయింట్ పెయిన్స్, వీక్నెస్తో పాటు ఈ హెయిర్ లాస్ అవటం, ఎక్కువ పెయిన్ కోరుకుని పడటం, పింపుల్స్ అధికం అవటం, ఫేస్ అంతా ఆయిల్ అవటం, ఈ విటమిన్ డి డెఫిషియన్సీ చాలా వరకు హెయిర్ ఫాల్కి ఒక రీజన్ అని చెప్పొచ్చు. సో ఈ విటమిన్ డి డెఫిషియన్సీ చెక్ చేసుకొని
డెఫిషియన్సీ బట్టి లాంగ్ టర్మ్ మెడిసిన్స్ తీసుకోవాలి. ఈ విటమిన్ డి అనేది ఎక్కువ తీసుకున్నా కానీ మనకి హానికరమని చెప్పొచ్చు. కరెక్ట్ డాక్టర్ అబ్జర్వేషన్లో ఎంత కోర్స్ తీసుకోవాలి అంత తీసుకొని నార్మల్ అయిపోయిన తర్వాత ఈ మా షాప్లో వేసుకుంటే రెగ్యులర్గా ఎండలో కూర్చోగలిగి ఈ కాల్షియం డైట్ అంటే ఈ ఎగ్, మిల్క్, ఆకుకూరగాయలు, మీట్ ఇవి తీసుకోవడం వల్ల మనకి కాల్షియం అందుబాటులోకి వచ్చి ఇవి విటమిన్ డి అబ్జర్వ్ విటమిన్ డి బాడీకి అందుబాటులోకి వచ్చి ఈ విటమిన్ డెఫిషియన్సీ రాకుండా చూసుకుంటుంది. విటమిన్ ఇ, విటమిన్ సి, విటమిన్ కే లోపాలతో తలెత్తే చర్మ సమస్యలు ఎలా ఉంటాయి? విటమిన్ ఈ కూడా మనకి అంత ఇంపార్టెంట్ కాగానే ఇది డెఫిషియన్సీ లాంగ్ టర్మ్ ఏమవుతుంది, ఈ స్కిన్ త్వరగా ఇన్ఫెక్షన్స్ రావటము, ఈ సన్కి వెళ్ళిన ఫోటో సెన్సిటివిటీ అంటే త్వరగా బర్న్ అవటము, లేదంటే యాంగులర్ కిలైటిస్ పెదాలు చివరిన పెదాలు క్రాక్ అవటం అనేది విటమిన్ ఈ డెఫిషియన్సీలో కనబడుతుంటుంది. సో ఇది గెస్ చేసింది విటమిన్ ఈ అంటే న్యాచురల్ అన్ని సీడ్ ఆయిల్స్లో, ఎగ్లో ఇవి విటమిన్ ఈ ఎక్కువ అందుబాటులో ఉంటుంది. సో ఈ డైట్ తీసుకొని మనము తీసుకోగలిగితే ఈ విటమిన్ డి డెఫిషియన్సీ నుంచి మనం బయటపడవచ్చు. నెక్స్ట్ కామన్ విటమిన్ సి అంటే పులుపు. ఈ విటమిన్ సి సిట్రస్ ఫ్రూట్స్ అంటే లెమన్, ఆరెంజెస్, వాటర్ మెలన్, పొటాటోస్లో కూడా మనకి ఆకుకూరగాయల్లో కూడా ఈ విటమిన్ సి ఉంటుంది. యూజువల్లీ చాలా వరకు మనం విటమిన్ సి డెఫిషియన్స్ అవ్వం, కానీ నెగ్లెక్టెడ్ పెద్దవాళ్ళు సరిగా పులుపు తీసుకోకపోవడం వల్ల స్కర్వీ అనే ప్రాబ్లం బారిన పడుతుంటారు. అంటే త్వరగా ఈ గమ్స్ నుంచి బ్లీడింగ్ అవటం, దెబ్బలు తగిలగానే బ్లీడ్ అవటం, చిన్న దెబ్బ తగిలగానే బ్లాక్, వైట్, రెడ్ ప్యాచెస్ రావటం, దాన్ని పెటిచి అంటాం. ఈ విటమిన్ సి ఈజీగా మనం ఈ డైట్ తీసుకోవడం వల్ల ఈ గమ్స్ బ్లీడింగ్ తగ్గించుకొని ఈ స్కిన్లో మనకి ఇంటర్నల్గా రక్తనాళాలు ఈ దెబ్బ తగిలిన క్రాక్ కాకుండా ఉండి అంటే ఈ వెజిల్ సపోర్ట్ చేయడానికి విటమిన్ సి బాగా హెల్ప్ చేస్తుంటుంది. అలానే గ్లోకి ఈ విటమిన్ సి హెల్ప్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ విటమిన్ కే. ఈ విటమిన్ కే కూడా మనకి అంత కామన్ విటమిన్ కే కాదు, కానీ ఈ బ్లీడింగ్ డిసార్డర్స్ అంటే దెబ్బ తగిలితే ఇంకా రక్తస్రావం అవుతూనే ఉంటుంది, చిన్న దెబ్బ తగిలిన చర్మం కందిపోతూ ఉంటుంది. దీన్ని విటమిన్ కే డెఫిషియన్సీ అంటాం. ఇవి గ్రేప్స్లో, బనానాలో బాగా అధికంగా ఉంటాయి. సో ఈ డౌట్ ఉన్నప్పుడు చెక్ చేయించుకొని మరీ లో ఉంటే ఇంజెక్షన్ తీసుకొని డైట్ మెయింటైన్ చేయడం వల్ల విటమిన్ కే మనం బెటర్ చేసుకోవచ్చు. మన ఒంట్లో ఏ లోపం తలెత్తినా అది ముందుగా మన చర్మంపైనే కనిపిస్తుంది. విటమిన్ల కొరత ఉందని పరీక్షల్లో తేలినప్పుడు ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవాలి. అవసరమైతే సప్లిమెంట్లను వాడుకోవాలి. విటమిన్ల లోపాల మూలంగా చర్మానికి సమస్యల తాకిడి ఎక్కువగా ఉన్నప్పుడు తగిన చికిత్స తీసుకోవాలి. చిన్న చిట్కా మీకోసం. లేత కొబ్బరి బోండంలోని నీటిలో ఖనిజ లవణాలు సమృద్ధిగా ఉంటాయి. ఎండాకాలంలో కొబ్బరి నీళ్లను తరచుగా తీసుకోండి. వేసవి సమస్యలు తగ్గడమే కాదు, మూత్రనాళ ఇన్ఫెక్షన్ల నుంచి కూడా మంచి ఉపశమనం లభిస్తుంది.